ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఉన్న విద్యుత్ ఛార్జీలు రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా ఉందని వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ఆత్మకూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన ఆత్మకూరు బీజేపీ పార్టీ నేతలు కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి, స్థానిక బీజేపీ పార్టీ నేతలు కుడుమల సుధాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సుధాకర్, గురవయ్య తదితరులు హాజరయ్యారు। ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నందమూరి పురంధేశ్వరి ఆదేశాలతో నేడు ప్రజలకు భారంగా మారినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ పట్టణంలో విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ప్రజలకు పెనుభారంగా ఉన్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేకుంటే తమ పార్టీ విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। जिंदाबाद भारतीय जनता पार्टी పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ప్రభుత్వం పరిపాలన చేతగాని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నెట్టి విరుస్తున్న కరెంటు ఛార్జీలను వెంటనే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు, కరెంటు ఛార్జీలకు నిరసనగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ, పేద ప్రజల నడ్డి విరుస్తున్న ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాగా పిలిపించారు। అందులో భాగంగా ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము। ఈ ప్రభుత్వం రాకముందు చెప్పిన మాటలు, ముఖ్యమంత్రిగా కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా దుర్మార్గంగా ఉంది। ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు విద్యుత్ బిల్లులు, కరెంటు బిల్లులు బయటకు తీసి ఇంత దుర్మార్గమా, ఇంత పెద్ద ఎత్తున బిల్లులు ఇస్తారా పేద ప్రజలకని చెప్పిన ఆయన ఈ రోజు అవన్నీ కూడా తొంగలో దొక్కి ఆయన చెప్పిన మాటలన్నింటినీ కూడా మర్చిపోయాడో, కావాలని ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్నాడో అర్థం కావడం లేదు। ఈ రోజు పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారు। విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కొనుగోలులో అవినీతి, విద్యుత్ పరికరాల్లో అవినీతి, ఈ అవినీతికన్నింటినీ కూడా, ఈ డబ్బులన్నీ కూడా పేద ప్రజల మీద భారం వేసి ఆ యొక్క డబ్బు సంపాదించాలని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది। విద్యుత్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచితే పేద ప్రజలు ఎలా బట్టగడతారు, ఎలా మిగతా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోగలరు? ఇది ముఖ్యమంత్రి గారి కనీసము స్పృహ ఉందా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము। పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా? ఈ రోజు స్లాబులు తీయడంలో కూడా ఒక నెల అయిన తర్వాత వచ్చి ఆ యొక్క మీటర్ రీడింగ్ తీస్తే స్లాబులు మారిపోతాయి, ప్రజల మీద భారం పడుతుంది। స్లాబులు మారిపోయిన తర్వాత యూనిట్ రేట్లు పెరిగిపోతాయి। కాబట్టి ఈ యొక్క తెలివి తక్కువ పనులు, ఈ మోసపు పనులు, ఈ దుర్మార్గ పనులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపి పేద ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలను, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, ఇందులో జరుగుతున్న అవినీతిని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం।